తండా హరీష్ గారు. యాహ్! నమస్తే అండి. అండ్ మీ గురించి ఒకసారి మా ఆడియన్స్‌కి ఒకసారి బ్రీఫ్‌గా చెప్తారా? యెస్ అండి. తప్పకుండా. నేను డాక్టర్ తండా హరీష్ గౌడ్. నేను మహబూబాద్‌లో ఉంటాను నేను. జెడ్‌పీహెచ్‌ఎస్ ఆలేరులో స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా విధులు నిర్వహిస్తున్నాను. మాది ప్రాపర్ వచ్చేసి పెద్దగూడూరు. కానీ ఉద్యోగరీత్యా నేను మహబూబాద్‌లో ఉంటున్నాను. హ్మ్. అంటే మీ మీ ప్రాంతం అదంతా కూడా అక్కడేనా? మీరు పుట్టింది, పెరిగిందంతా కూడా అక్కడే? అవునండి. నేను ముడుపుగల్లో నేను పుట్టాను. అక్కడ 5వ తరగతి దాకా నా బాల్యం గడిచింది. ఆ తర్వాత మా నాన్నగారు మెకానిక్ వృత్తిని చేపట్టడం మూలాన గూడూరులో అక్కడ పని దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతోటి మేము గూడూరుకి వెళ్ళిపోవడం జరిగింది. 5వ తరగతి నుంచి నేను పై తరగతుల వరకి నేను గూడూరులో ఉన్నాను. మొత్తం మీ మీ కుటుంబ నేపథ్యం అంతా ఏంటి సార్ అసలు? మా కుటుంబ నేపథ్యము ముఖ్యంగా చెప్పుకోవాలంటే మేము గౌడ్స్ మేము. హ్మ్. అంటే గౌడ వృత్తి నేపథ్యం అనేటువంటిది మాది. మా నాన్నగారు చిన్నప్పుడు తాళ్ళెక్కేటువంటి వాళ్ళు. అమ్మ కూడా తండాల్లోకెళ్ళి కళ్ళమ్మేటువంటిది. అంటే ఆ జీవనాన్ని చూసినటువంటి నేను మన జీవితాల్లో కొంచెం మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతోటే నేను పీహెచ్‌డీ వరకు నేను వెళ్ళగలిగాను. అంటే సాధారణంగా మా కుటుంబ నేపథ్యాన్ని మనం పరిశీలించి చూసినప్పుడు పీహెచ్‌డీ స్థాయిలోకి వెళ్ళటం అనేటువంటిది చాలా అసాధ్యమైనటువంటి విషయం. హ్మ్. కానీ మా అమ్మా నాన్నలు చాలా కష్టపడి వారు చేస్తున్నటువంటి పనిని చూసి ఒక రియలైజేషన్ వచ్చిన నా లోపల నేను చదువుకుంటే మనం బాగుపడతాం అనే ఉద్దేశంతోటి నేను ఉస్మానియా దాకా వెళ్ళి పీహెచ్‌డీ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే మళ్ళీ ఇంకో విధంగా చెప్పాలంటే వ్యవసాయ కుటుంబ నేపథ్యం. ఓకే. ఇటు వ్యవసాయ కుటుంబ నేపథ్యము అంటే పెద్దగా ఏమీ ఎకరాలు ఏమీ భూమి లేదు. మధ్యతరగతి కుటుంబమే. నాన్న మోటార్ వైండింగ్ చేసేటువంటి వారు. హ్మ్. అయితే ఒక సాధారణ మెకానిక్ కుటుంబం, రైతు కుటుంబం నుంచి మీరు ఇంత పీహెచ్‌డీ లెవెల్‌కి ఎదిగారు గదా! మీ తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉంది మీ మీద? వాస్తవంగా చెప్పాలంటే నా తల్లిదండ్రులు పెట్టిన భిక్ష. హ్మ్. అంటే తల్లిదండ్రుల కష్టాన్ని గనక నేటి యువతరం గనక అర్థం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ బాటలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది.